ఈ ఎడ్ల కొట్టం కాడ నీట్గా చేసుడే లేదు నా మొగడు. ఎక్కడి పని అక్కడనే పెట్టిండు. పని చేసి చేసి నా కాలు రెక్కలన్నీ గుంజుతాన్నాయి. లగ్గమైన కాడికెళ్ళి ఇదే గోస నాకు. ఇది నీకు నీళ్ళు పెడదామంటే ఎద్దును చుత్త పొడిచేటట్టున్నది. ఎట్లా ఎద్దును? ఓయ్ ఏం చేస్తాను? కంత కక్కచ్చినట్టు అవుతుంది, అంత కళ్ళు తిరిగినట్టు అవుతుంది. అబ్బో అమ్మా ఏం చేస్తాను? అమ్మా ఏమైంది? ఏమో ఇప్పుడే ఎడ్ల కాడంతా ఊడ్చిన, మంచిగా ఊడ్చి చల్లినా ఒకటేసారి కళ్ళు తిరిగినట్టు అయ్యి కక్కొచ్చింది. కక్కినా అయ్యో ఎండకోమన్నో మరే పండుకుంది బా మెల్లగా. అమ్మా అయ్యో ఇట్లా ఎందుకు కక్కింది మరే? గాలి కవర్ అవుతుంది అయింది. ఇట్లా ఎందుకు కక్కినావు? పండుకో అమ్మా పండుకో మెల్లగా. హలో డాక్టర్ గారు, నా పెళ్ళం మంచిగానే పని చేసింది. బోల్ తోమింది, బట్టలు పిండింది, ఎద్దులకు కూడా గడ్డేసింది. ఉన్నట్టుండి ఆయన బాగా గక్కుంది. దానికి ఏమైందో ఏమో, జర బాంచని చెప్పండి రారి. ఆయనతో దానికి ఏమన్నా సత్తే నాకేం దిక్కు, ఎవరి దిక్కు చెప్పు రారి, జర బాంచని. సరేనా? సరే సరే. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎట్లుంది పానం? అట్లనే ఉన్నది, మంచి కాలే. కళ్ళు తిరుగుతున్నాయా? ఈ ఒక్కరి నీళ్ళు తాగుతూ లేవు. ఏమైందో ఏమో దీనికి. మిల్లగలేవు. అమ్మా డాక్టర్ ఏంది ఇంకా అత్తలేడు? నా భార్యనేమో ఆగమాగం చేయబట్టి. ఇప్పుడు ఎట్లా? ఇంకా మళ్ళీ ముందు కదా ఆమె దగ్గరికి పోతా. అమ్మ ఏం చేస్తాను? ఎడ్ల గడ్డేస్తానా బిడ్డ, పెండకాయలు తీసుడు, ఎడ్ల గడ్డేసుడు, ఇదే పని. అయితే కానీ నా పెండ్లం పొద్దుగాల నుంచి నిన్న నుంచి మంచిగానే పని చేసింది. బట్టలు విండింది, బోల్ తోమింది, ఇల్లాకిలు ఉడిచింది. ఉన్నట్టుండి కక్కుకుంది. అంత ఆగమాగం ఎటో ఎటో ఎత్తంది. కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. జర్రా బాంచం చూద్దు. మరి ఏమన్నా దేవుడా దయ్యమా, ఏడు పోవాలా ఏడు దొలకపోవాలా జర చూసి ఎప్పు. మరి ఏమైందో దానికి? నాకు భయం అవుతుంది బాగా. జర్రా జర్రా, నాకు భయం అవుతుంది. కాలు రెక్కలు గదగద అనిపిస్తుంది. ఏమైందో చూడమ్మా, చూడు. ఏమైందో ఏమో. అయ్యో పోడా, నీ భార్య నీళ్ళు పోసుకున్నది. ఏంది నీళ్ళు పోసుకున్నా? నువ్వు తండ్రిగా పోతానా నాయన? నిజమా అమ్మా? ఏమో నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఎంత మంచి మాట చెప్పినావమ్మా. నేను వచ్చిందా చక్కెర పోతా. సరేనా? నా కొడుకు బిడ్డ పుట్టినాక మంచిగా సీరసారలు పెడతా. సరేనా? ఈ కాంచెల్లి మంచిగా చూసుకో, బరువులు పట్టనీయకు. మంచిగా తినేదో తాగేదో పండ్లో ఫలాలో తెచ్చిపెట్టు. మంచిగా చూసుకో, మంచిగా ఉండు. ఇక సరే సరే. రితిక, ఎంత మంచి శుభవార్త తినబడ్డది ఇన్ని రోజులకు నిజంగా. సరేనా? ఇవాళ నుంచి నువ్వేం పనులు చేయద్దు. ఏం పనులున్నా ఏదైనా సరే నేనే చేస్తా. సరేనా? కొడుకు పుడతారో బిడ్డ పుడతారో ఫస్ట్? అవును, కానీ నీకు కొడుకు కావన్నా బిడ్డ కావన్నా? ఎవరైతే నాకు కొడుకే కావాలి. నాకు కూడా కొడుకు అయినా ఏం కాదు, బిడ్డ అయినా ఏం కాదు. నా బంగారం 100 లక్షల కోట. ఇంత మంచి శుభవార్త నచ్చింది ఇలా. మనం మనకున్న దేవుళ్ళు అందరికి మొక్కులేమే. సరేనా? అలుకు చల్లాలి. పెండ ఎడ్లు మాయమాకుండే పట్టుకనే కానీ లేకుంటే దొంగ సముద్రం ఒక్కదన్న పెండకు రానియేది.
ఎత్త పట్టు అన్ని పనులు నువ్వే ఎత్తాను పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి ఇద్దే ముగ్గెత్తే అదే నేను ఎత్తా నువ్వు నేనేమని చెప్పినా నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఏం పని చేయొద్దు మంచి డాక్టర్ చెప్పినా కదా పోనాడు నీకు ఏం తినబుద్ధి అవుతుందో ఏం కావన్నా చెప్పు నువ్వు ఏ చూడద్దు ఇంట్లో నేను పోయి కొనుక్కొత్తా నాకు పులుపు తిన బుద్ధి అవుతుంది చింతకాయలు అంటే మంచిగుండు ఇప్పుడు మామిడికాయలు అంటే దొరికాయి కానీ చింతకాయలు ఉంటాయి కదా చింతకాయలు తిన బుద్ధి అవుతుంది చింతకాయ తిన బుద్ధి అవుతుందా సరే ఇగో నువ్వు ఏం పని చేయకు నువ్వు చేసుడు కూడా వద్దు ఇంట్లో నేను పోయి కొనుక్కొత్తా సరే పండుకోపో సరే నా పెండ్లం చిన్నది నీళ్ళు పోసుకున్నది గంగధరి అరే అరే గంగధరి నిలవాడి చూడకే గంగధరి నువ్వు నిలవాడి చూడకే నా పెండ్లం చిన్నది నీళ్ళు పోసుకున్నది గంగధరి అరే అరే పండ్లు పొలాలు తెత్తను నేను పూల పండ్లు తెత్తను పండ్లు పొలాలు తెత్తను నేను తినబుద్దైంది తెత్తను గంగధరి అరే అరే గంగధరి నన్నాగం చెయ్యకురా గంగధరి నువ్వు నిలబడి నువ్వు చూడకురా గంగధరి నన్నాగం చెయ్యకురా గంగధరి నిలబడి నువ్వు చూడకురా అందుకనే లేవు మీదికున్నాయి అంతలేవు ఇవి రాలే ఒకటి రాలింది కదా చింతకాయలు తెంపదు ఒకటి దొరికి అక్క అది చింత చెట్టు కాడికి అయినా చింతకాయలు కావాలని మీదికి ఉండే వరకు అంది పాడైతలేవు ఇగో కట్టెబట్టి కొట్టంగా ఒక్కటి దొరికింది అది చింతకాయలా సిగ్గు అవుతుంది నాకు కానీ ఈ మరదలు నీళ్ళు పోసుకుంది ఎన్ని రోజులు ఫస్ట్ గట్లా బట్టి ఇడుపు కాగితం అయింది మా అబ్బాయి అది అద్దంటే అద్దనా ఆయన బలం మీటికి ఇడుపు కాగితం చేసిర్రు వంతే అని మళ్ళీ దీన్ని మొన్న వేసుకున్నా కదా ఊరికెళ్ళి పండ్లు పొలాలు తీసుకొస్తున్నాయి చింతకాయ కావాలంటే ఓ 4-5 తెత్తా అంటే దొరకలేవు మీదికున్నాయి అంది పాడైతలేవు అసలే ఎటు పోయిండు నీళ్ళు దొరిచి పోయిండు నేను తానం చేసిన అప్పుడే కూర్చొని ఉన్నా ఇంకా చింతకాయలు దొరుకుతలేవు మా చెట్టుకు ఎటు పోతా అటే పోతాడు ముచ్చట్లు పెట్టుకుంటా మూతులు చాపుకుంటా అగో ఏం చెప్తున్నావే ఏం లేదు ఈ జాకెట్ కిరణ్ అయింది కుట్టిస్తాను నేను ఏం పని చేయకే రీతిగా నువ్వు ఇప్పుడు చేయొద్దా అంటే ఇంటవా అన్ని పనులు చేస్తాను ముందర పడతావు కాదు నువ్వు చింతకాయలకి ఎంత సేపు పోతాను అట్లా కాదు చింతకాయలు లెంపుక రావడానికి గంటలు పొంటలు చేస్తాడు ఈయన గంట తెచ్చింది చింతకాయలు అయ్యి అట్లా కాదు రీతిక అది షర్ట్ పెద్దగా ఉంది రీతిక అస్సలు అందలే పొందలే ఏం చేయాలి కట్టెతోటి కొట్టంగా ఇది ఒక్కటి రాలింది ఒకటే తెచ్చినవని నా బాధ 2-3 తెస్తే అయిపో కదా నాకు చికెన్ తిన బుద్ధి అవుతుంది మనకు చికెన్ ఎందుకు కౌసు తినక పానం అంతా దాంట్లో ఆడుతుంది కౌసు మీద చికెనే తినాలి చికెన్ వేడి కదా అయితే తినద్దు పానానికి మంచిది కాదు ఇప్పుడు మళ్ళా కోడిగుడ్డు కూర కూడా తినకు ఉడికేసిన గుడ్డు తినాలి పొద్దుగాల రోజు గ్లాసుడు పాలు తాగితే కడుపున్న బిడ్డ ఆరోగ్యంగా మంచిగా పెరుగుతారు తెల్లగా లడ్డు పుడతారు వెరికేనాయే నువ్వు ఎంత మొద్దుకున్నవే మన పుట్టే బిడ్డ కూడా కూడా మొద్దుకు ఉండాలి అందుకే ఇటువంటి మాటలు మాట్లాడుతావు లంగ పాడుకోవు నేను అర్థం చేసుకున్నట్టు నా పెండ్లమని కట్టం ఉన్నా సుఖం ఉన్నా ఏది ఉన్నా దీనికి ఒకటి చెప్పుకుంటా ఇది అట్లా ఎత్తేస్తుంది నన్ను తిడుతుంది మొగడానికి ఇంత అది లేదు దీనికి బతుకు పాడుగానే ఏం మంచిగా పాడైంది బియ్యం అలకట్ పనే కదా నేను చేయకపోదునా ఇటీ నేను జరుగుతా ఎందుకే సాధన అయితే లేదు సపరేట్ వండుకోపో మళ్ళీ అన్ని చేస్తానంటది ఏం కాదు ఎవరైనా చూస్తాగా చూసినావా ఊళ్ళో దానికి గట్లగా కాగానే మొగంతో అన్ని పనులు చేయించుకుంటుంది ఇంకా బియ్యం అన్న జరగదా అనురా బియ్యం పెడితే ఏమైతుందా అంటది ఇప్పటికే మన మీద బాగా మంది ఆడిపోసుకున్నారు ఇన్ని రోజులు అవుతుంది మొదటి పెళ్ళానికి పిల్లలు కాకపోతే వదిలేసిండు మళ్ళీ దీన్ని చేసుకున్నాక ఇట్లా చేస్తాను పేరు నాకెందుకు ఇద్దే అదే ఎందుకు రీతిగా గట్లా చేస్తావు మంది మాటలు పట్టుకుంటే బతుకుతామా రీతికాలు గట్నే మాట్లాడతారు మంచిగా బతుకుతారు వాళ్ళకేంది అంటారు చెల్లగా బతుకుతా గిట్లా బతుకుతుందా అంటారు బాధ పట్టించుకుంటే బతుకుతామే వాళ్ళు ఎన్నో మాట్లాడతారు అట్లా కాదు పెళ్ళం ఉన్నప్పుడు అన్ని పనులు చేసేది ఈ రెండో పెళ్ళం వచ్చినాక చూసినావా మొగంతో అన్ని పనులు చేపిస్తాందని అంటారు ఈ మగ్గానికి అయిందా ఇంకెవరికన్నా అయిందా అంటారు అవసరమా నాకు అనిందా అట్లా కాదు 2 రోజులు పొరగాళ్ళు కాక దానికి కాక మన నీకు కాకుండా మస్తు బాధపడ్డా లేక మనకు చెప్పన్నా అయింది ఇంకా పొద్దు పోలే సపరేట్ నువ్వు వండుకపో మందితో మనకు అవసరం లేదు ఆడిదైతే శివగోత్తా ఒకడైతే మొలదారని మన జోలికి సరే ఇగో ఇవాళన్నా రేపన్నా వీళ్ళు చూసుకొని మనం దవాఖానకు పోదాం నా మధ్య మంట మరిచిపోయినా నేలాయే ఇవాళ వయసు ఉంచుకొచ్చుకుందాం సరేనా ఇవాళ కాదు కానీ రేపటి ఎల్లుండి వేసి చూపించుకొచ్చుకుందాం రేపు పోదామా సరే సరే మరి ఎవరన్నా చూస్తారు చూడకుండా చెప్పే ఈ పని సరే
అబ్బా చిన్నది కాదు, మంది కోసమే బతుకుతున్నాం, లోకం కోసమే బతుకుతున్నాం. మొగడం అన్నప్పుడు ఎన్నో రోజులు పెట్టుకుంటాం, కూడుంటాం. కారు ఆ పువ్వు వండినాక అటు దుకాణంకి వెళ్ళి లడ్డూలు సీట్లు గై కొనుకరాయ తినబుద్ధి అవుతుంది. పాల ప్యాకెట్లు లేవు, పాలు తాగమంటివి పాలు లేకపోయా. ఆమె ఏమని చెప్పింది మళ్ళా, గిలాసడి పాలు పొద్దుగాల, గిలాసడి పాలు పొద్దున్న, గిలాసడి పాలు ఉడికేసిన కోడిగుడ్డు. సరే మరి బియ్యం పెట్టి తీసుకురాపో. సరే నాకు అంత ఎట్లా అవుతుంది అనుకుంటా. నీకు తినక చేయక ఇంత తాకది లేదు, ఇంత బలం లేదు. రేపు ఒక్కరిని గంటనే ఇంత ఇబ్బంది ఉంటే ఇంకో ఇద్దరు ముగ్గురిని గంట ఎట్లనే మనం. రుతిక పడుతున్నావా? లేవు ఇక నీకేం తెచ్చినా లడ్డూలా? నాకు నిద్ర వచ్చినట్టు అవుతాను, నేను ఇప్పుడు తిన తర్వాత తింటా. వద్దు మా బాగుంటుంది కదా మా లడ్డు. ఇక నీకు లడ్డూలు తీసుకొచ్చింది తింటావా అని మొన్న నుంచి అడిగితే తేకనే పోతుంది. చింతపండు తెచ్చినా కానీ ఇగో ఉన్నాం. ఇగో లడ్డూలు, బంగారమ్మ లడ్డు. ఎన్ని రోజులైనా నువ్వు తిన్నాక మొన్న చూకనే పడుతుంది. యోగిస్ అంటప్పుడు ఏది కోరితే అది తెచ్చినాం అనుకో, నువ్వు తింటేనే బుద్ధి ఆడుతుంది. అందరూ అంటారు అనంగిన్న నాకే మెరక. నీళ్ళు పోసుకున్నప్పుడు ఏది కోరితే అది దేవన్నట. ఇక తిను, నా ప్రేమ కొద్ది తినిపిస్తున్నా సరేనా? ఇది మంచిగా లేదు, గిద్ది తినబెట్టు. ఇదంతా గిద్ది తినబెట్టు. సరే. అది గట్టి గట్టి పాడైంది. ఇది బొంది కొట్టిరే, బొంది కొట్టి లడ్డు వేసిరు కదా, మంచిగా ఉంటుంది. ఇవి కాదు, రేపు మనం దవాఖానకు పోతాం కదా, అక్కడ కొబ్బరి బొండాలు, షేపులు, దానిమ్మ పండ్లు గవి కొని సరేనా? సరే, అవి కొంటా, మోసంబీలు కూడా కొంటా. ఇగో ఇంకేం తినబుద్ది నువ్వు చెప్పే, మనది పల్లెటూరా, ఏం దొరుకుతుంది? మొన్న అటు పోయినా, ఇటు వరంగల్కి అయినా కానీ ఆడ తెత్తా అనుకున్నా, అంత మర్చిపోయినా. మళ్ళీ రేపు భూపాలపల్లికి పోయి తెత్తా, ఏమేమి కావాలో అన్నీ ఒక్కసారి చెప్పుకొని కత్తా. అయ్యో ఇప్పుడు నాకు కాలేదా? ఏడైంది డాక్టర్ చెప్పనే చెప్పే. ఇచ్చేది వాడుగా నెల రోజులు సంది నాకు అయింది అనుకున్నా కాదు. లేనితోటి చెప్పే గట్లా డాక్టర్ ఉన్నది ఉన్నట్టు చెప్పే. దాన్ని ఎత్తుకపోని దాని కళ్ళల్లో కంపగొట్ట, రాలగొట్ట, రప్పలగొట్ట, దాని ముఖం మొద్దులలో పెట్ట, సిగ్గుమానం ఉన్నది దానికి ఇంతనన్నా. గట్లా చెప్తుంది. అవ్వ నీళ్ళు పోసుకుంది నీ పెళ్ళ అని చెప్పే. డాక్టర్ ఇప్పుడు కాలేదని చెప్పబట్టే ఎంత బాధ ఉంటది, ఎంత కలకల అనిపిస్తుంది. ఇప్పుడు ఈ డాక్టర్ నిజమే చెప్పిందా లేకపోతే అబద్ధం ఇట్లా చెప్పిందా? అయ్యో పరీక్షలు చేయలేదా, పరీక్షలు చేసి కాలేదని చెప్పనే చెప్పబట్టే. అయ్యో ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు లాస్ అయినమా? అంతటికి మునిగినమా? అంతటికి మునిగిన. ఇప్పుడు పరీక్షలు మునిగినాం, పరీక్ష ఫీజుకు మునిగినాం. నీకు తిండి పెట్టి నెల నుంచి ఎట్లా మేపిండే, నీకు పండ్లు తెచ్చిన, పలారం తెచ్చిన, లడ్డూలు తెచ్చిన, జిలేబీ తెచ్చిన, అంటే అన్ని తెచ్చినా ఇప్పుడు నా మీద ఎత్తేస్తానవా? అది చెప్పగానే మరి ఎందుకు చూసుకున్నావు నెల రోజులు మంచిగా? మరి నా పెన్నం నాకు కొడుకో బిడ్డనే ఊడితే మా జీవితం నిలబడుతుంది, ఇద్దరాలు మొగలం ముద్దుగా బతుకుతున్నాం కాదని మంచిగా బతుకుతాం అనుకున్నా కానీ సంసారం గింత అడివైతుందని నేను అనుకోలేదు. అది చెప్పిన మాటలు ఇంటివి. మరి అప్పుడే 10 రోజుల కిందనే పెళ్ళమ్మ పోదామా అనే హాస్పిటల్ పోయి మా టెస్టులు చేపిస్తేనే నీకు అడిపోయింది నిజమా కాదని తెలుసుకోవారా బాడుకావు? అట్లా కాదే, మరి నువ్వు మొగడా మరి గట్లా చెప్పబట్టామే, పెద్ద మనిషి గట్లా చెప్పింది. మరి దావకాళ్ళకి వెళ్ళి చుంపుకోవాలి, చుంపెట్టుకోవాలి. మరి డాక్టర్ ఏం చెప్తారా? నీకు సిగ్గుమానం ఉండదు. నన్నంటేంద్ర మొగ పుట్టుకాయలు పుట్టినప్పుడు పెళ్ళమ్మ హాస్పిటల్ పోదాం రాయా అని చెప్పాలి. ఏం చెప్పావు? ఏం చేయవు? దొంగ బాడుకోవాలి, దొంగ బాడుకోవు. ఇప్పుడు నాకు కాలేదట కడుపు. దొంగ సౌతులు అందరూ ఏమటి బాబా మీరు ఎత్తుకపోరు. అంత నేను చేయగానే నేను ఎంతో సంబరపడ్డ కొడుకుని ఎత్తుకుంటా కావచ్చని. బాగు సమవా అది నా పెళ్ళానికి నువ్వేమని చెప్పినావు? ప్రెగ్నెంట్ అని చెప్పినా. కానిపే అన్నవా? అబ్బో నీతి పలుకులు పలకబడుతుంది. దాన్ని నేను దావకాలకు తొలకపోతే కడుపు లేదు, ఏం లేదు, అట్టి ఇది అంతా అట్టి ముచ్చట్నే అని డాక్టర్ చెప్పిండు. ఇంత సిగ్గు అనిపించలేదు నీ చెత్తకు? మళ్ళా తీసుకుపోవా, మళ్ళా తీసుకుపోయి చూపెట్టుకోవా? నీ మాటలు చెప్పుకొని సపరేట్ ఉంటే ఇన్ని రోజుల నుంచి దానికి ఒక్క పని చెప్పకుండా నేను చదువుతున్నా. నేను చెప్పినప్పుడే నువ్వు వెంటనే తీసుకోపోవా? నీకు మానవ లేదా, సిగ్గు లేదా, ఇజ్జత్ లేదా? నువ్వు అయ్యో నా భార్యకు కాన్పైందట, కాక అయిందని నువ్వు చెప్పని తీసుకొని పోతే ఆమె మందులో గోలులో ఎవ్వ మంచిగా చూసి నీకు మంచిగా దక్కిత్తురు కదా. అది ఏ బరువులు పట్టిందో, ఏం చేసిందో, నువ్వేం చేసినావు, నువ్వు ఎట్లా అయిందా, నువ్వేం చేసినావు, నువ్వు ఎట్లా అయిందా, అదే అయింది. నేనేం చేయను అనుకున్నా. నేను నీకు లేదా, మానవ లేదా, సిగ్గు లేదా, ఇజ్జత్ లేదు? అవునే, నీ రక్తం అడగబట్ట, నీ బలం బండలో నీ చెత్త చెలబట్ట గీ ఆడకట్టోళ్ళకు అంతమంది చూస్తురు నిలబడి అందరు కానుపు కాకుండా కానీ కానుపు అవుతుందని చెప్తున్నావే. తీసుకొని వచ్చినావు చూడు అన్నోళ్ళ చూసినందుకు నాకు కాన్పే
తెలిసింది. నేను నా మరి పెళ్ళానికి కాన్పే అనుకున్నా నేను. నువ్వు జట్పన తీసుకొని పో. అబ్బో మంచిదని నువ్వు మంచిదానివి ఊళ్ళందరూ నేను మంచిది అంటున్నా అని సంసారం అంతా వెళ్ళబోతున్నావు, అందరికి వెళ్ళదిస్తున్నావు, నలుగురిని కన్నావు, నలుగురికి లగ్గాలు చేసినావు, 4 పేరంటాలు చేసినావు, నువ్వు సార్లు చెప్తావే మందికి. నాకు నా పెళ్ళానికి నేను పుట్టెడు కట్టపాటు సాదుకున్న నేను నిజమే కానిపోయింది కావచ్చు అని ఇల్లు ఉడిసినా, ఆకులు ఉడిసినా, బోలు దోమినా, బట్టలు విండినా, పొలంకాడికైనా, బాయికాడికైనా అన్ని పనులు చేసిన, పళ్ళు పొలాలు కూడా తెచ్చిపెట్టిన. నిన్ను ఎత్తుకపోను నిన్ను ఎత్తుకపోను, నిన్ను కట్టుకపోను. నేను మంచిగా చెప్పిన బిడ్డ నీకు కానిపోయింది కాక కాక నువ్వు హాస్పిటల్ తీసుకుపోయి వెంటనే చూపించు. ఇన్ని పండ్ల పొలాలో ఏ పని చెప్పకని చెప్పిన, నువ్వేం పని చెప్పినావు? అంగవాడి ఆకలి తట్టుగా పోద్ది ఏమనుకున్నావు? అటునే వద్ది ఆడకట్టోళ్ళు అందరికన్నా మనగా పుల్లి కొడుకు కట్టినే కానిపోతుందని తన భార్య చెప్తానట, ఆయన తట్టుగానే వేయిందట. నువ్వు ఉన్నది లేదు కట్టిన అబద్ధాలు ఎందుకు చెప్తావే? మంది సంవత్సరాలు అంగడి చేస్తావే, మంది నిమిషాలు అంగడి చేస్తావే. నిన్ను ఎత్తుకపో, నిన్ను కట్టుకపోను, నిన్ను సీరియస్ ఇంపై నీ ముఖం మొద్దులలో పెట్టా. దినాలు గాను నిన్ను ఎత్తుకపోను, నువ్వు వెంటనే తీసుకోవద్దా నా బిడ్డ అనుకున్నా. నేను చెప్పిన గట్ల కాదే గట్ల కాదే. ఇంటికి వచ్చింది చూసినప్పుడు ఏదో అమ్మ అవుతుంది శుద్ధు దాన్ని అందుకు నిజం చెప్పద్దే. అబద్ధాలు చెప్పిన సంవత్సరం అంగడి ఎత్తాది. నాకు ఇప్పుడు 40-50 వేల ఖర్చు వచ్చింది. అయితే ఏమైతే పెళ్ళానికే పెట్టినావు కదా, రెచ్చిపోతాను. ఇవరకట్లా వేసి ఆడకట్టలకు ఇవరకల్లా కట్టిన మాకు పుల్లి కొడుకుమన్నా పుల్లి కోడలు కానిపోయినట గట్టిన అబద్ధం చెప్తే వాళ్ళకి ₹1,00,000 ఖర్చు వచ్చింది. నలుగురికి చెప్పిన, నలుగురికి కానిపోయింది. వాళ్ళు మంచిగా అనుకున్నారు. నన్ను శుద్ధి తీసుకోవాలి, సీరియల్ సారాలు పెట్టారు. నేను నీ ముఖం మొద్దులో పెట్ట. నువ్వు ఒక్కసారి శుద్ధి తీసుకోవాలి, హాస్పిటల్ తీసుకోవాలి. గాడిదే ఉండకూడదు. నువ్వు ఉండు పెద్దమ్మ. ఈ ముచ్చట తెలిసిన కాడ నుంచి హాస్పిటల్ నుంచి నన్ను తిట్టుకుంటా వస్తాడు. ఇప్పుడు పెళ్ళానికి కాకపోతే ఎవరిని మంచిగా చూసుకుంటాడు చెప్పు? పెళ్ళాన్నే చూసుకోవాలి. పెళ్ళాన్ని కాకపోతే రేపు అవుతుంది. ఓ నా మొగడు మంచిగా నాకు కడుపైందని ఎంతో సంబరపడ్డా. ఈ ముఖానికి ఎప్పుడు కావాలి దొంగ మొగ పోడు. ఇంకా నిన్ను తిడతాడు, నన్ను తిడతాడు. సాల్పా నీకు పైసా పెట్టి అన్ని తినబెట్టి తాగబెట్టి ₹1,00,000 ఖర్చు వచ్చింది. సంసారం అంతా మునిగింది. అడుక్కుని చూసిన గట్టిగానే బట్ట కాల్చి మీద ఎత్తారా, మంది మీద పడకమని చెప్పినా కూడా అతి తిడతాను. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, అది అట్లా చెప్తాను. మనిషిని మచ్చగా చూసిందా నేను? నువ్వు ఎట్లా నమ్ముతావురా మనిషి చెప్పినప్పుడు? ఎట్లా నమ్మినావు నువ్వు? అగో పెద్ద మనిషి అయ్యేపటికి ఆడకట్టు అయ్యేపటికి చూసి చెప్పింది కదా ఎంతమందికి చూసిందో లోకం మీద అని. నేను రమ్మని చూసిమని తప్ప ఏనది చెప్పు. డాక్టర్ చెప్తా నమ్మాలి. నాకబ్బో బరువులు పట్టనీయకు, మంచిగా సాగుకో, పండ్లో పొలాలో తెచ్చి పెట్టువానన్న. నీ అసలు దొంగ పడతావు. నిన్నే ఇంట్లో ఇట్లనే లొల్లి పెడతా నడు. అబ్బా ఆడిది అబ్బాయి ఉంటది. అందరు ఆడకట్టోళ్ళు అందరు గట్టినే మోసం చేసింది. ఇది మందికి నేర్పుతుందట. చేసిన మంచి పనులు చెప్పంగానే చేసిండట. మరి నమ్మరా ఎగసోండి ముచ్చట కాదని చెప్తారా? నిజం చెప్పాలి కానీ ఏంది నాకు ₹1,00,000 దాకా ఖర్చు వచ్చింది, అట్టి పుణ్యానికి పెట్టినా అని అంటాను కదా. మరి కాదా ముట్టడి కట్టని చేసిండే కట్టని చేస్తే ₹1,00,000 నువ్వేమన్నా హాస్పిటల్లో దింపినవారా? పెట్టినావు కదా, దానికే పెద్ద అది చెప్తాను నడువు.